బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ముందస్తు బెయిల్పై మరి కాసేపట్లో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఐఆర్ఆర్ అంగళ్ల కేసులో విచారణ జరపనున్నారు. తమ వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు కొంత సమయం కోరినట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ముందస్తు బెయిల్పై మరి కాసేపట్లో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఓఆర్ఆర్ అంగళ్ల కేసులో విచారణ జరపనున్నారు. తమ వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కొంత సమయం కోరినట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు ముందస్తు బెయిల్పై మరి కాసేపట్లో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఐఆర్ఆర్ అంగళ్ల కేసులో విచారణ జరపనున్నారు. తమ వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కొంత సమయం కోరినట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఐఆర్ఆర్, అదేవిధంగా అంగళ్ల కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధించి ముందస్తు బెయిల్కు మరికొద్దిసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణకు జరగనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు తరపున దుమ్మలపాటి శ్రీనివాస్ కేసును వాదిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబుని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టులో తన వాదన వినిపించబోతున్నారు. ఏదైతే గత సోమవారం నాడు ఈ కేసుకు సంబంధించి ఐఆర్ఆర్ అదేవిధంగా అంగళ్ల కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతోనే కోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ రోజు జరిగిన వాదనలు ఒకసారి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఆ అరెస్టును పరిగణిస్తూ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టును కోరడం జరిగింది. అయితే ఆనాడు జడ్జి ఒకటే కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే స్కిల్ స్కామ్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, లేకపోతే అంగళ్ల కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మూడు కేసులకు సంబంధించి ఒక అరెస్టును 3 కేసుల్లో చూపించడం కరెక్ట్ కాదు, అట్లా ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా ఆ రోజు ఏదైతే బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది, డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నిన్న మళ్ళీ మరోసారి అర్జెంటుగా విచారణ జరిపించాల్సిందిగా వాళ్ళు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా నిన్న అత్యవసర కింద కేసును పరిగణించాలని చెప్పేసి కోరడంతో కేసు ఆ విధంగా పరిగణించలేమని చెప్పేసి కూడా కోర్టు తోసిపించింది. దీంతో ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఐఆర్ఆర్ కేసుకి అదేవిధంగా అంగళ్ల కేసుకు సంబంధించి వాళ్ళు ప్రొసీడ్ కావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి వాదన జరగబోతున్నాయి. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కావచ్చు, అంగళ్ల కేసులో కావచ్చు, ఈ 2 కేసుల్లో కూడా అంగళ్ల కేసులో చంద్రబాబు నాయుడు A1 గా ఉన్నారు, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా A1 గా ఉన్నారు. కాబట్టి దీని మీద విచారణ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారా లేదనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే వీటికి ముందస్తు బెయిల్ ఇస్తే గనక
చంద్రబాబు నాయుడుకి సంబంధించి మిగతా కేసుల్లో కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది. కానీ చూడాలి వాదనలు. అంటే ఈ కేసుకు సంబంధించి సిఐడి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడు నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. బెయిల్ ఇవ్వడం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కేసు విచారణ ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా సిఐడి తరపు న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది. సో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. చూడాలి మరి చంద్రబాబుకి సంబంధించి కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో. ప్రియా. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు, దాని తర్వాత ఐఆర్ఆర్ రంగాల కేసులు తర్వాత వచ్చున్నాయి. అయితే ఆ కేసును పక్కన పెట్టి కేవలం ఈ 2 కేసుల మీద బెయిల్ ఇవ్వమంటే అసలు కోర్టు ఒప్పుకుంటుందా? అసలు ఇది నిజంగా జరిగేటువంటి విషయమేనా? అంటే కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కాబట్టి రెగ్యులర్ బెయిల్ కోసం వచ్చినప్పుడే కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పడంతోనే ఈ రోజు ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. ముందస్తు బెయిల్లో మరి ఆల్రెడీ ఇప్పటికే కేసులో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ కేసుని ఆ కేసుతో ముడిపెట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నారు. సో ఈ అరెస్టును కూడా ఈ 2 కేసులకు కూడా ముడిపెట్టమని చెప్పేసి కోర్టుకు వాదించడం జరిగింది. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే స్కామ్ కేసు వేరు, అదేవిధంగా ఐఆర్ఆర్, అదేవిధంగా అంగళ్ళ కేసు, ఈ 3 కేసులకు సంబంధించి ఒక రిమాండ్ అనేది కుదరదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది చెప్పడంతోనే ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్లో అక్కడ ఉన్న కేసు మెరిట్స్ ని బట్టి తీర్పు ఉంటుంది. సో ఇప్పటికి సంబంధించి చూసుకుంటే కనుక కోర్టు తీర్పుని మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ప్రియా. తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. అయితే ఈ సమయంలోనే ఏదైనా మాస్టర్ ప్లాన్ చేసి ఏదైనా కొత్తగా ఏదైనా చేసే అవకాశం ఉందంటారు? అట్లాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి రెగ్యులర్ గా జరగాల్సిన ఆర్గ్యుమెంట్ ఏ కొత్త తీసుకొచ్చినా సరే ముందుగా కోర్టుకు తెలపాల్సి ఉంటుంది. బెయిల్ కు సంబంధించి కేవలం ముందస్తు బెయిల్ మాత్రమే కోరుతున్నాం. అంటే అరెస్ట్ చేయకుండా ఉండడానికి. అంటే ఒకవేళ శుక్రవారం రోజు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి ఒకవేళ క్వాష్ పిటిషన్ గనక సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తే, చంద్రబాబు నాయుడు అడిగినట్టు కేసును క్వాష్ చేస్తే కనుక చంద్రబాబు నాయుడుకి మిగతా కేసుల్లో ఆయనకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే గనక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిటిషన్ యాక్సెప్ట్ చేసి క్వాష్ చేస్తే గనక, క్వాష్ చేసినప్పుడు ఈ కేసులు అలాగే ఉంటే గనక అరెస్ట్ చేసే అవకాశం మళ్ళీ ఉంటుంది. కాబట్టి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం జరిగింది. శుక్రవారం రోజు రేపు ఏదైతే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిగిన తర్వాతనే దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రియా. శ్రీనివాస్.